ఆధునిక పాఠశాలలో గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ప్రధానాచార్యులుగా పనిచేస్తున్నటువంటి లక్ష్మీకాంతం ఈ మధ్యలోనే ఒక 4-3 ఆచార్యులను వెంటబెట్టుకొని బయటికి వెళ్ళి వేరే ఒక ఆదిత్య విద్యానికేతన్ అనే పేరుతోటి ఒక స్కూల్ పెట్టినట్టుగా తెలిసింది. అయితే అతను బయటికి వెళ్ళి పనిచేసుకోవడంలో అతనికి విషయం అతనే ఆలోచించుకోవాలి. కానీ సమాజంలో ఒక తప్పుడు ప్రచారం ఏం చేస్తున్నా అంటే ఇది శిశు మందిర్ 2 అనేటువంటి ఒక మిస్గైడెన్స్ మిగతా పేరెంట్స్లో, విద్యార్థుల్లో, సమాజంలో ఇవ్వడం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి సరస్వతి శిశు మందిరం అనేది ఆధ్వర్యంలో నడుస్తున్నది, అది ఒకటే ఉన్నది. నెంబర్ 2 ఈ శిశు మందిర్ 2 అనేది అయితే తప్పుడు ప్రచారం చేస్తున్నదో అది చాలా తప్పు. అది ఆయన వ్యక్తిగతమైన పాఠశాల. కాబట్టి పేరెంట్స్ ఎవరైనా పోయినట్టయితే ఉంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఇతరత్ర వాళ్ళు ఆలోచించుకోవాల్సింది తప్ప సరస్వతి శిశు మందిరానికి ఆ స్కూల్కి ఎలాంటి సంబంధం లేదు. ఆయన డబ్బు సంపాదించుకోవాలనుకున్నాడు కావచ్చు కాక, ఇక్కడ ఉండేటువంటి వేతనం సరిపోతలేదు అనుకున్నది కావచ్చు కాక, మాకేమో ఇక్కడ ఉండేటువంటి గ్రామం కొరకు మేము పెట్టినట్టుండే కాబట్టి ఆయన వ్యక్తిగతంగా బడి పెట్టుకొని కొంత డబ్బులు సంపాదించుకున్నాం ఉంటాడు. అందుకని ఆయన పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన అనేక కారణాలతో బయటకు వెళ్ళిపోతుంటారు. కాబట్టి సంస్థకి ఇప్పుడు ఆయనకి సంబంధం లేదు. గతంలో ఇక్కడ ప్రధానాచార్యగా పనిచేసుకోవచ్చు కాక, కానీ ఇప్పుడు శిశు మందిర్ 2 అని అయితే ప్రచారం చేస్తున్నాడో అది తప్పు అని చెప్తున్నారు. ఇలాంటి సంఘటన వల్ల ఈ యొక్క విద్యా సంస్థపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? మిగతా టీచర్స్ తోటి, మిగతా పేరెంట్స్తో కూడా మేము మాట్లాడాము ఇందాక. ఈ సంస్థ ఇది అఖిల భారతీయ సంస్థ. పిల్లలు ఇందులో చదవడం వల్ల విలువలు ఉంటాయనే ఉద్దేశంతో మేము ఇక్కడ చదివిస్తున్నాము. అయితే ఆయన ఇవాళ బయటికి వెళ్ళాడు కాబట్టి మా పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది కాకుండా సబ్జెక్టుకి టీచర్స్ కొంతమంది పోయిందని తెలుస్తున్నది. వాళ్ళు ఆ ప్లేస్లో వేరే వాళ్ళని రిక్రూట్ చేస్తే బాగుంటుందని వాళ్ళు సజెస్ట్ చేశారు. ఆ ప్రయత్నంలో మేము ఉన్నాము. ఇందాక టీచర్స్ కూడా మాట్లాడాం. కాబట్టి వాళ్ళ విద్యార్థులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కటి విద్యను అందించే ప్రయత్నం సంస్థ ఉన్నది. ఇది ఒక్కరి సంస్థ కాదు, ఇది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్. రాయలసీమ జిల్లాలో 70 పాఠశాలన్నాయి. ఇక్కడ కాకపోతే ఇంకొక నుంచో సరైనటువంటి టీచర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బడి నిలుపుకునే ప్రయత్నం చేస్తాం తప్ప మరొకటి కాదు. సుధాకర్ రెడ్డి. నేను హైదరాబాద్ కేంద్రంగా ఈ 3 రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక, ఈ 3 రాష్ట్రాలకి విద్యాభారతి ఆర్గనైజింగ్ సెక్రటరీని. విద్యాభారతి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ మన ఈ రాయలసీమ జిల్లాలో సరస్వతి విద్యాపీఠం అనే పేరుతోటి 70 స్కూళ్ళు నడుస్తున్నాయి. నా పేరు శ్రీనివాసులు రెడ్డి. ఈ సరస్వతి శిశు మందిర్కి 2001 నుంచి నేను అధ్యక్షులుగా ఉన్నాను. నేను అధ్యక్ష పీఠం అధిరోహించినప్పుడు ఇది 60 నుంచి 70 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. 2004లో దీనికి రికగ్నేషన్ తీసుకొచ్చాము. రికగ్నేషన్ తీసుకొచ్చిన తర్వాత సైమల్టేషన్గా 300 నుంచి 764, ఈరోజు 764 మంది స్టూడెంట్స్ ఉండి బయట బోర్డు పెడుతున్నాం, సీటు లేదనే పరిస్థితికి తీసుకొచ్చాము. కానీ నేను అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 10 మంది హెడ్ మాస్టర్లు మారింటారు. ఇప్పుడు ఈ లక్ష్మీకాంత స్వలాభం కోసము, స్వప్రయోజనం కోసము సంస్థ మీద అబండాలు వేసి పక్కకు పోయినాడు. అది తన సొంత విషయం, అది మాకు సంబంధం లేని విషయము. మేమనేది ఒకటే, సరస్వతి శిశు మందిర్ అనేది ఒకటే, అది ఒకటే. ఇది ఈ సంస్థ భారతదేశానికి సంబంధించింది. భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న సంస్థ ఇది. దీంట్లో ఆదోన్లో మాత్రం ఈ సంస్థ ఒకటే ఉంది, రెండో విభాగం అంటూ లేదు. దీన్ని ప్రజలందరూ గుర్తించి, పాఠశాల విద్యార్థులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, అధ్యాపకులు కానీ అందరూ గుర్తించి దీనికి సరైన న్యాయం చేయాలని కోరుచున్నాం.